కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 12-13 వచనములు. ప్రియమైన వారలారా, వాట్ షల్ ఐ రెండర్ టు ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ బెనిఫిట్స్ టు మీ? ఐ విల్ లిఫ్ట్ అప్ ద కప్ ఆఫ్ సాల్వేషన్ అండ్ కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును? దేవుడు మన జీవితంలో తల్లి గర్భం నుండి తల్లి గర్భంలో మనల్ని రూపించినప్పటి నుండి కూడా లెక్కలేని మేళ్ళు అనుక్షణం ప్రతిదినము మన జీవితాల్లో చేసే తండ్రిగా ఉన్నారు. ఏం చేస్తున్నారు దేవుడు మనకేని కొంతమంది డౌట్ రావచ్చు. ప్రియమైన వాళ్ళారా, మనం జీవించడానికి అవసరమైనటువంటి గాలిని దేవుడు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ గాలిని దేవుడు ఆపేస్తే మనం బ్రతకగలమా? 5 నిమిషాలు 3 నిమిషాల కన్నా ఎక్కువ బ్రతకలేము. అది మేలు కాదా? దేవుడు మనకు చేసే మేలు కాదా? మరి సూర్యరశ్మి ఇస్తున్నారు మనకి. మనం ఎంత చెడ్డవాళ్ళమైనా సరే సూర్యరశ్మిని మనకి ఇస్తున్నారు. అందరితో సమానంగానే, మంచి వాళ్ళతో సమానంగానే చెడ్డవాళ్ళకి ఇస్తున్నారు. తర్వాత చీకటి పగలు అనేవి మనకున్నాయి. మరి సృష్టిలోని సమస్తము ఫలవృక్షాలు మనకు సమానంగా ఇస్తున్నారు. మరి వెలుతురు మనకి ఇస్తున్నారు, త్రాగటానికి నీరు ఇస్తున్నారు, తినటానికి ఆహారం ఇస్తున్నారు. అంత మాత్రమే కాకుండా మనం నడవటానికి ఒక కాలు తీసి ఒక కాలు వేయాలంటే ఎంతో శక్తి కావాలి. మనలో బలం ఉన్నంత కాలం దాని యొక్క విలువ మనకు తెలియదు, కానీ ఆ బలాన్ని కోల్పోయినప్పుడు దాని విలువ చాలా బాగా తెలుస్తుంది. అది కూడా దేవుడు చేసే మేలే కదా. అందుకనే యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికీ నేను ఆయనకి చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవుడు నన్ను రక్షించుకున్న దానికి కృతజ్ఞతగా నేను ఆయన నామమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటాను అని చెప్పి భక్తులు చెప్పుచున్నాడు. ఈ విధంగా రక్షింపబడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ మాటలు చెప్పేవారుగా ఉంటారు. ప్రియమైన వారలారా,